హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. లారెన్స్ బిష్నోయ్ అంటే భారతదేశానికే కాదు ప్రపంచమంతటా తెలుసు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లష్కర్ ఏ తొయిబా సయ్యద్ ను లేపేస్తామంటూ వార్నింగ్ ఇస్తుంది. ఉత్తర భారతదేశానికి బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రకారంగా సయ్యద్ ను లేపేస్తామంటూ సవాల్ విసిరింది. పాకిస్తాన్ కు వెళ్లి మరీ చంపేస్తామంటుంది. బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. పంజాబీ సింగర్ సిద్ధు మూస్వాలా హత్య కేసులో వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీని లేపేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ డేంజర్ గా మారింది. ఇంకా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరిస్తుంది. జైలు నుంచి తన గ్యాంగ్ ను నడుపుతున్న బిష్నోయ్ తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. లారెన్స్ బిష్నోయ్ తాజాగా మరోసారి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హాట్ టాపిక్ గా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అగ్రజ్వాలగా రగులుతున్న బిష్నోయ్ గ్యాంగ్ ఓ సంచలన ప్రకటన చేసింది. ఉగ్రదాడిలో 26 మందిని చంపడానికి తీవ్రంగా ఖండించింది. బిష్నోయ్ గ్యాంగ్ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. బిష్నోయ్ గ్యాంగ్ తనను 1,00,000 మందిలో సమానమైన వ్యక్తిని చంపుతామని పాకిస్తాన్ బెదిరిస్తుంది. చీఫ్ హఫీజ్ సయ్యద్ ను లేపేస్తామంటూ ఎక్స్ గుర్తువేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇక ప్రపంచాన్ని తిప్పేద్దాం అనుకునే హఫీజ్ ను కాఫీ మొగుడా వచ్చాడు అంటూ హఫీజ్ సయ్యద్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఓ పాకిస్తాన్ లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాది చీఫ్ హఫీజ్ సయ్యద్, నువ్వు యుఎస్ నేవీ సిల్స్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఇజ్రాయెల్ నుంచి తప్పించుకున్న నువ్వు మాత్రం బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తప్పించుకోలేవంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి బిష్నోయ్ గ్యాంగ్ లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ను ఏం చేస్తుందో వేచి చూడాలి.